సెలబ్రేషన్ టైం ఓకే. ఈ వాష్రూమ్ క్లీనర్ ఆ బాత్రూమ్ క్లీనర్ ఇట్లా ఊపినప్పుడు స్మెల్ ఘాటు వస్తే జనరల్గా ఏమనుకుంటారు, ఇది ఇంత ఘాటు వస్తే బేకార్ ప్రోడక్ట్ అంట, ఇంత పవర్ వాసన ఉంది కాబట్టి అన్ని చచ్చిపోతాయి కానీ ముందే ఎవరు చెప్తారు, ఎందుకంటే బ్యాక్టీరియా మీద పోయక ముందే నువ్వు వీడ్చినావు అంటే మొట్టమొదటి మంచి ఫీవర్ వాసన ఎవరికి వచ్చినట్టు బాత్రూమ్ కట్టినంత సేపు బ్యాక్టీరియా మీదే పడతా మనం కూడా వీడ్చుకుంటాం. ఇట్లా మొత్తం ముక్కు ముయ్యరు, ఏదో నాకు వస్తే మొత్తం ముయ్తే నువ్వేమో ఇది పూర్తి పీల్చుకుంటే మాట్లాడుకుంటే వస్తారు. సో ఓవరాల్ గా బాత్రూమ్ క్లీనింగ్ వచ్చే స్మెల్ శరీరానికి ఎఫెక్ట్ అయ్యి ఆ ప్రొడక్ట్ చెడ్డది మంచిది నేను చెప్పట్లా, ఆ ప్రొడక్ట్ నుంచి వచ్చేటటువంటి వాసన శరీరానికి వస్తుంది కాబట్టి నీ శ్వాసకోశ వ్యాధులకు ఆ ప్రోడక్ట్ పాత్ర ఉంటుంది. గ్యారెంటీ ఈ రోజు వస్తుంది ఇంకోటి అని నేను చెప్పలేదు. ఆఖరికి ఇంత చీమలు రాకుండా తీసేటటువంటి లక్ష్మణ రేఖ దగ్గర నుంచి వచ్చే పౌడర్ స్మెల్ కూడా చిన్నపిల్లల శ్వాసకోశ వ్యాధులు. ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి బండలు ఏమైతే ఉన్నాయో కింద టైట్స్ మనం వైద్యాలు కానీ ఏదైనా ఫ్లోర్ క్లీన్ చేసుకొని వచ్చినప్పుడు ఏడ గురించి పిల్లలు వదిలేస్తారు దాని మీద, చిన్న పిల్లలు వాడి బండలు కొట్టుకుంటూ పోతుంది అమ్మాడుకుంటా, చేతులు కిందనే పెడతారా నోట్లో కూడా పెట్టుకురా, నువ్వు ఎత్తుకుంటే నీళ్ళు పెట్టి కూడా పెట్టరా, అదే చేస్తారు. చిన్న పిల్లలు అప్పుడే చేయి పెట్టినటువంటి ఆ బండ్ల మీద ఉన్న కెమికల్ అసెన్స్ కడుపులో పోవడం వల్ల కూడా శ్వాసకోశ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. నేను చెప్పింది కాదు, డాక్టర్ చెప్పిన వాడు. సో ఓవరాల్ గా నా కన్క్లూజన్ ఏంటంటే ఇంట్లో వాడే 20-30 రకాల ప్రొడక్ట్లలో మన కుటుంబ ఆరోగ్యం ఉందా లేదా? ఇప్పుడు కుటుంబ ఆరోగ్యం అని ఉంది కాబట్టి ఆ ప్రొడక్ట్ అన్ని మంచి వాడుకోవాలా, ఏది ఆఫర్లో వస్తే అది వాడుకోవచ్చు, మంచిగా వాడు, ఇంకొకసారి మంచిగా వాడుకోవాలి, మళ్ళీ ఒక్కసారి మంచిగా వాడు, ఇంకొకసారి మంచిగా వాడుకోవాలి. ఏం గుర్తుందిరా నీకు గిరిసారి అంటూ అనుకో, ఏమన్నారు మీరు మంచి వాడాలి. సరే నీ మాట వినే మాట్లాడుతున్నా. మేడ్ మిక్స్ మంచిదా సంతూర్ మంచిదా? మెడిమిక్స్ ఏది వాడుతుంది? మంచిది సార్ మంచిది సార్ మంచిది సార్ అంటే మంచిది సంచులు పెట్టి సంతూర్ వాడుతుంది. ఇది నేను చెప్పినా మీరు చెప్తున్నారు, మీరే చెప్తారు కదా. ఆరోగ్య చెప్పారు సార్ మేడ్ మిక్స్ మంచిది, ఇంకేముందంటే సంతూర్. డాబర్ మంచిదా కోల్గేట్? ఏది వాడతారు? కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుందా, థమ్స్అప్ తాగితే బాగుంటుందా? ఏది తాగుతారు? నేను ఏం మీటింగ్ ఇది నేను చెప్పలే, మిమ్మల్ని అడిగినా అంతే. అవు బరాబర్ కొబ్బరి నీళ్ళు తాగం, థమ్స్అప్ థమ్స్అప్ తాగితే ఆరోగ్యం పాడైతే బాగైతే ఏడిపోతారు, పాడైతే హాస్పిటల్ పోయినాక ఏం తాగుతారు? డిజైన్ చేసుకోండి. పళ్ళు ఊసిపోయిందాక కోల్గేట్ తోతప్పుడు ఉంచుతారు, పళ్ళు ఊసిపోయిన ముందర ఊలాడుతప్పుడు డాబర్ తెచ్చుకుంటారు, డాబరు దంతకాంతి జువ్వు అంటే అవునా కదా? శరీరం మీద దురద వచ్చిందాక సంతూర్ వాడుతుంది, దురద రాగానే ఆరోగ్యం పాడైనందుకు కొనుక్కొని మరి థమ్స్అప్ తాగుతారు, పాడైనాక పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల ముందర ఇంటర్మీడియట్ కాలేజీల ముందర కొబ్బరికొండ షాప్ ఉండే, కోక్ షాప్ ఉండే, కోక్ థమ్స్అప్. హాస్పిటల్ ముందర చూడు ఎంత ఖతర్నాక్ డిజైన్ చేసినాం మనం. అంటే ఇప్పుడు నేను ఇదేముంది ఎగ్ పప్పు, కర్రీ పప్పు, చికెన్ మంచూరియా, ఎగ్ మంచూరియా, ఇంతలో మంది ఇదంతా తిని నేను దవాఖాన పడ్డా, కడుపంతా ఖరాబ్ అయ్యి. వీళ్ళిద్దరు నాకు దోస్తులు, హరిసారు నాని బాయ్ మంచి తెలియదు, వీళ్ళిద్దరు నాకు దోస్తులు. నన్ను చూస్తానికి హాస్పిటల్కి వచ్చారు, నేను హాస్పిటల్ ఉండగా ఏం చేస్తారు నాకు కొబ్బరి నీళ్ళు, టెంకాయ నీళ్ళు, ఫ్రూట్ జ్యూస్ అని తెచ్చి బ్రదర్ నువ్వు తొందరగా కోలుకోవాలి, మీటింగ్లు పెట్టాలి, మంచిగా కావాలి, నువ్వు గెట్ సూన్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీ దిగి మంచి చెడ్డలని నాకు చెప్పి వీళ్ళిద్దరు బయటకు వచ్చి ఏం తింటున్నారు. నన్ను అడిగారు ఏమైంది సైజులో అంటే నేను అడమైన తిండి అంత తిని ఆగమైన నాన్న. వీళ్ళిద్దరు బయటికి పోయి లేక లేక కలిసినాం, లెట్స్ హ్యావ్ బీట్ మంది ఆంది కలిసి ఇస్తారు. ఇప్పుడు నేను డాక్టర్కి ఏం చెప్పాలంటే, సార్ నువ్వు వేరు దిగులు పడద్దు, ఇప్పుడు వెళ్ళినటువంటి ఇద్దరు పేరు రాసుకోండి, మా నాని మా హరి అడ్వాన్స్ బుకింగ్ చేసి పెట్టి 2 రోజులకి వస్తుందని చెప్పాలి. జోకా జరుగుతుంది. ప్రపంచంలో అన్ని స్కామ్ల కంటే అతి పెద్ద స్కామ్ ఉంటుంది. ఆ స్కామ్ పేరు ఏం పేరంటే అడ్వర్టైజ్మెంట్. ఏం స్కామ్ అది? అది ఎందుకో చెప్తా. ఈ రెండింటిలో మంచిది ఏదని చెప్పారు, ఏది మంచిది అని చెప్పారు, ఏది వాడతారు? అడ్వర్టైజ్మెంట్.
అంటే మేడ్ మిక్స్ అడ్వర్టైజ్మెంట్ రాదా? వస్తుంది వస్తుంది అడ్వర్టైజ్మెంట్ రాని చెప్పలేదు నీకు అది. వస్తుంది కానీ ఎవరు ఇస్తారు? ఎవరో తెలియదు. నార్మల్ పీపుల్ ఇస్తారు. ఇది ఎవరు ఇస్తారు? మహేష్ బాబు. ఇప్పుడు మీ ఊళ్ళో వచ్చి గ్రామ పంచాయతీ కాడ క్లీన్ చేయి, అక్కడ లైట్ బుగ్గ పెట్టు, ఇక్కడ రోడ్డు రూట్స్ అని నేను చెప్తే ఇక్కడ ఊళ్ళో సర్పంచ్ చెప్తే వింటారు. నాకు మాటలు మంచిగా కొంచెం నేను చెప్పేది జోక్ కాదు, చాలా సీరియస్ విషయం. మీరు ఆలోచిస్తే ఫ్యూజులు అంటే అయితే ఇంటికి పోయినాడు. ఎందుకు మాట చెప్తున్నాను? మహేష్ బాబు, సంతూర్, ఈ రెండింటిలో బ్రాండ్ ఏది? మహేష్ బాబు. ఆ? మహేష్ బాబు. మనం వాడేది మహేష్ బాబు, సంతూర్. సంతూర్. బ్రాండ్ ఏదై ఉండాలి? సంతూర్ అయి ఉండాలి. చెప్పినోడు బ్రాండ్ అయి ఉండాలా? మనం తినే బ్రాండ్ ఉండాలా? మనం తినేది పేరు. చెప్పినోడే బ్రాండ్. కానీ మీకు తెలిసిన వాస్తవం ఏంటిది? ఇది బ్రాండ్ కాదు, ఇది బ్రాండ్. మేడ్ మిక్స్ వాడాల్సిన నీతోటి సంతూర్ రుచిస్తున్నారు మహేష్ బాబు వాడి. పైసలు ఎవరికి ఇస్తారు? ఎవరిస్తారు? ఎవరిస్తారు? కంపెనీలు ఇస్తారు. కంపెనీలకు ఎవరిస్తారు? మనమే. మనమే కూలి ఇచ్చి పైసలు ఇచ్చి అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాడు. ఎస్ఆర్నో నేను ఇక్కడ ఏ ప్రోడక్ట్ చెడ్డదని చెప్పలే, ఏది మంచిదని చెప్పలే. నెంబర్ని అడిగినా ఇది మంచిదని చెప్పి ఇది ఎందుకు వాడుతుంది అంటే మహేష్ బాబు చెప్తున్నాడు కాబట్టి. కంపెనీ ఓనర్ కూడా ఏమర్థం అయిపోయిందంటే జనాలకు క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే అగరబత్తీలు కూడా అమ్ముకుపోతాయి. డోర్ బద్దలు కొట్టి మూతిగా పెడతాం మైక్ ఇట్లా, నీ టూత్ పేస్ట్ ఉట్టుకుంటా కథం పోతుంది. కేవలం ప్రేమతో గ్రామాల నుంచి అచ్చం అమ్మ చేసిన వంట అమ్మకారం మాధుర్యం లొడపీసి మాట్లాడుతాం. పూస పూసగా అమ్మ చేసిన నెయ్యి. మా అమ్మ నెయ్యి అని చెప్తుంది. మీ ఇంటికి ఎందుకు వస్తుంది? మా అమ్మ నెయ్యి చేస్తాం లేదు. కంపెనీ ఓనర్ వాళ్ళు అమ్మేమని చెప్తా. అసలు అమ్మకు నెయ్యికి సంబంధం ఏంటి? కణం కణంలో కాంతి డుపాంట్ పట్టేదా ఏమో కాంతి. నేను చెప్పేది జోక్ కాదు, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఫుట్బాల్ ఆడుతుంది. వ్యవసాయం అంటే తెలియనోడు కనీసం పొలం గట్ల మీద ఏ తాడును ఏమంటారు, ఎంత దూరం ఉంటే దాన్ని ఏమంటారు, ఓండ్రేంది ఆండ్రేంది ఎటు ఒలపటేంది డాపటేంది ఏం తెలియనోడు కూడా పొలంలో ఏ పత్తి విత్తనాలు వేస్తే బాగుంటుందని చెప్తుంది. ఇది ఎంత పెద్ద స్కాన్ చేస్తామంటే నేను మంచిగా అడుగుతా. పారాషూట్ నూనె ఐడియా ఉందా? ఏం నూనె అని? ఇది ఏం నూనె? కోకోనట్ ఆయిల్. కొబ్బరి నూనె, నెత్తి నూనె. కొబ్బరి నూనె. హెయిర్ ఆయిలా? కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్. దాని మీద ఎడిబుల్ ఆయిల్ అని. ఎడిబుల్ అంటే తినొచ్చు అని, తాగొచ్చు. నెత్తికి పెట్టమని మాత్రం ఎక్కడ హెయిర్ ఆయిల్ అని మెన్షన్ చేసి ఉండదు. ఒక ఎంట్రుక బొమ్మ కూడా పారాషూట్ నూనె మీద ఉండదు. ఎంట్రుకలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. మనమే ఊసిపోయిన ఎంట్రుకల డబ్బా చుట్టూ చూసుకుంటాయండి. ఇప్పుడు ఆ నూనె మీద హెయిర్ ఆయిల్ లేదు. ఏమని రాసింది అంటే ఒక కొబ్బరి చెట్టు, 2 కొబ్బరి చిప్పలు, దాని కింద 100% కోకోనట్ ఆయిల్. ఏడ పెడతాం మనం ఏడా? ఇప్పుడు చెక్ మెరిసే ఎత్తులని అదే. ఈ నూనె పెట్టినప్పుడు ఎంటికలు దువ్వినప్పుడు ఊసిపోతే లేదు, ఊసిపోతాయి. ఒక బోర్ పెట్టా ఊసిపోతాయి. ఈ ఊసిపోయినటువంటి ఎంటికలు పడేస్తారా? కూడబెట్టి కూరగిన్నెలు కొంటారా? గిన్నెలు కొని ఇంట్లో ఇట్లా సెల్ఫ్ ఉంటుంది, ఆ సెల్ఫ్ లో పెడతారు. అన్ని అక్క ఆ గిన్నెలన్నీ నా ఊసిపోయిన ఎంటికలు చూసి బాధపడరు. ఊసిపోయిన ఎంటికలకు వచ్చిన ప్రాఫిట్ చూసి అంకలు తుప్పుకోరు. అప్పట్లో రాముడు వాడిన ధనుసిరి అని చెప్పినంత ఘనంగా చెప్తారు ఆ ఎంటికలు. ఈ గ్యాప్ లో ఏ రోజన్నా పారాషూట్ వాడితే నా ఎంటికలు వస్తున్నాయని బాధపడతారా? ఎంటికలు వస్తుందని బాధపడతారు, కానీ పారాషూట్ వాళ్ళు వస్తున్నాయంటే ఒప్పుకోరు. ఏమన్నా తెలుసా? నూనె మంచిదే అన్న, నాకేం గుర్తుంది, నాకు పడతలేదు. ఇరవై ఇల్లే మనం వస్తుంది, నూనె బదనాలు లేదు. అది కంపెనీ ఓనర్ ఆడుతున్నటువంటి అర్థమైందా? మరి ఏం చేశారంటే పారాషూట్ నూనె వాడటం వల్ల ఎంటికలు వస్తుంది బ్రాండ్ అని చెప్పి పెట్టడం వల్ల నీ మనసు ఏమైంది? పారాషూట్ బ్రాండే, నాకు పడతలేదు. ఇప్పుడు అదే నూనె నేను ఇచ్చినాను ఫస్ట్ అసూర్ హెయిర్ ఆయిల్ మన నేను ఇచ్చిన పోయి మేడం నా మీద రెస్పెక్ట్ తోటి పాపం తమ్ముడు ఇచ్చిండు అన్ని ఇచ్చిన అనుకోని వాడి మా ఇంటి పక్కనే ఉంటుందాను. మా మిస్సెస్తో ఫ్యామిలీ దగ్గర పరిచయం మేడం ఇచ్చినాం. నా మీద రెస్పెక్ట్ తోటి నూనె ఇట్లా పెట్టింది. ఇట్లా దుబ్బిందో లేదో 2 ఎంటికలు చూసిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తుంది, చూసిపోయింది. నూనె మంచిదే కదా, నాకు వడతలు కనుక చిగ గట్టి దగ్గర కట్టుకొని మా ఇంటికి వస్తారు. కొడుతుంది అరే నాకు
నాకు ఉన్నదైపోతే మీరు కట్ట నేను ఉన్న పడితే మొత్తం ముసిపోయినాయి బేకార్ కంపెనీ నీ మీద కేసు పెడతా నిన్ను లోపటేస్తా అంటూ కూడా ఉంటుంది ఎస్ సార్ నా మీద గంట కోపం ఎందుకు వచ్చింది అది నూనె ఇది నూనె కదా నువ్వు ఇచ్చావు నేను మహేష్ బాబుని కాదు కాబట్టి ఒకవేళ నేను మహేష్ బాబుని అయితే నేను ఇచ్చిన డబ్బాల మంచి నీళ్ళు ఉన్న సౌండ్ చేయకుండా పెట్టుకుంటారు ఉన్న కాడికి ఊసిపోయినా గిన్నె రోడ్కొని సమర్పడతారు తప్ప నా మీద బలం లేదు ఎస్ సార్ ఇది కంపెనీ దగ్గర ఉన్నటువంటి బలం కంపెనీ ఇదే ఆలోచన సింపుల్ గా మనం ఎందుకంటే ఇచ్చిన ఆయన కూడా చెప్పిస్తే అల్లే పడుతుంది ఇప్పుడు నేను వచ్చి మీకు చెప్తున్నా కాబట్టి నా మీద క్వశ్చన్ వస్తుంది ఇక్కడ మ్యాగీ నూడిల్స్ బంద్ అయిందా లేదా బంద్ చేసినా నడుస్తూనే ఉంది బంద్ అయ్యేది బంద్ అయిన మ్యాగీ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు నేను మీ ఊళ్ళో హోటల్ పెట్టినా సార్ నేను మీ ఊళ్ళో హోటల్ పెట్టి ఊర్లో పొద్దుటూరు కాదు మీరు ఊరికి వచ్చి హోటల్ పెట్టినా హైదరాబాద్కి బాగా నడుస్తుంది ఇడ్లీ దోశ వడ పూరి పొంగల్ గింగల్ అన్ని బాగా నడుస్తున్నాయి ఈ మేడము ఇడ్లీ తింటుంది ఒక రోజు దడదాలు తింటుంటే 4 ఇడ్లీలలో 2 తిన్నది 3వ ఇడ్లీ తినగానే సగం బొద్దింకి వచ్చింది ఇంత లావు బొద్దింకుంది సగం కొరికింది కూడా కొరికింది థ్యాంక్ యూ సార్ మంచిగా 4 రూపాయలు 40 రూపాయలకే 4 ఇడ్లీలు పెట్టారు కమ్మ ఉంది నాన్ వెజ్ కూడా పెట్టినా నీ కట్టు సల్ల ఉంది అంటదా ఏ కట్టె దొరికితే ఆ కట్టె తీసుకొని ఇది పోయిందా పడుతుంది కోచింగ్కే జనాలు ఆరోగ్యం అంటే ఆటలు అనుకుంటున్నారని తింటారా లేదా ఎస్ సార్ ఇప్పుడు నేను ఇడ్లీలో బొద్దింకా కావాలని పెట్టిన పొరపాటు జరిగిందని నేను సాష్టాంగ నమస్కారం కాళ్ళకు పెట్టినా నన్ను తీసుకెళ్ళి ఎస్ సార్ ఈ మ్యాగీ నూడిల్స్ బంద్ చేసింది ఎందుకంటే ఇలా సీసం కలిపిరు జనాలు ఇంటి దస్తారని నేను బంద్ చేసిన ఉంటుందా ఈ సీసం వారికి కావాలని కలిపినా పొరపాటు జరిగింది కావాలని కలిపి వాడు సుప్రీంకోర్టు ఒప్పుకున్నాడు అవును బరాబర్ నేను సీసం కలిపినా ఇది ఇంటే జనాలు దస్తారని వాడు ఒప్పుకున్నాకనే మ్యాగీ నూడిల్స్ బంద్ చేసి 10 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఆ బంద్ అయిపోయిన మ్యాగీ నూడిల్స్ నడుస్తుందా బంద్ అవుతుంది నడుస్తుంది నా హోటల్ నడుస్తుందా బంద్ అవుతుందా నా హోటల్ బంద్ అవుతుంది ఎందుకంటే నేను మామూలు పర్సన్ కాబట్టి ఇది అమితాబ్ బచ్చన్ చెప్తున్నాడు కాబట్టి నడుస్తుంది ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పే విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాయి మ్యాగీ నూడిల్స్ బంద్ కాకముందు అమితాబ్ బచ్చన్ ఇచ్చినప్పుడు కాదు ఆడు మామూలు బామ్మ ఉండే ఒక ఆమె 2 ఏళ్ళ పిల్లగాడు 5 ఏళ్ళ పిల్లగాడు బయటకు పోయి ఆడుకొని వస్తాడు మమ్మీ నాకు ఆకలి అవుతుంది అని అంటున్నాడు 2 నిమిషాలు ఆగు అని చెప్పి మ్యాగీ చేసి పెడతాను ఇది యాడ్ ఆ బామ్మ ఎవరు తెలియదు బాబు ఎవడు తెలియదు ఇప్పుడు బంద్ అయిపోయిన మ్యాగీ వచ్చి బామ్మ చెప్తే పట్టించుకోలేవాడు అందుకే బచ్చన్ చేతిలో అర్థమవుతుందా కంట్రీ డిలైట్ పాలు మంచిగా కావాలని చెప్పి తీర్మానం మళ్ళీ ఒకసారి చెప్పి గుర్తుందా ఇప్పుడు తీర్మానం చెప్పినా కూడా పట్టించుకోవడం ఎందుకంటే మెగాస్టార్ చెప్పడం స్టార్ట్ చేసి కంపెనీ ఓనర్ ఏ రోజు కూడా ఏ కంపెనీ ఓనర్ అయినా ఇన్ని జంతువుల ఎముకల నుంచి నూనె తయారైతే వచ్చింది కానీ ఏ నూనె కంపెనీ బంద్ కాదు సెలబ్రిటీ చేతిలో పెడతారు పెద్ద సెలబ్రిటీ పట్టుకుంటే మొత్తం వాషింగ్ పౌడర్ మీరు ఒక్కసారి నేను చెప్పింది ఆలోచిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్లు ఏవి కూడా మీకు నచ్చి మీరు తెచ్చుకునే కాదు టీవీలో ఏది ఎక్కువ వస్తే అది మనకి ఉంటుంది అదే చిన్న స్టిక్కర్ సార్ షాప్ పోయి 10 నిమిషాలు సెలెక్ట్ చేస్తాం అవునండి స్టిక్కర్ సెలెక్ట్ చేస్తాం లేదు మాట్లాడరా స్టిక్కర్ వాచ్ క్యాప్ బెల్ట్ పర్సు జడలబ్బాలు పక్క పిల్లలు చెప్పులు ఇప్పుడు నేను కోరెంక పౌచ్ ఈ పెన్ను సెలెక్ట్ చేస్తారా పోయి అటెండ్ పట్టుకొని వస్తారా కలర్ మ్యాచ్ కావాలి పట్టుకోనికి రావాలి బెల్ట్ పెడితే మంచిగా అందంగా ఉండాలి దోస్తులను తీసుకుపోయి సెలెక్ట్ చేస్తాం స్టిక్కర్ అయితే శారీకి మ్యాచ్ కావాలి బ్లౌజ్ మ్యాచ్ కావాలి పక్కింటి అవసరం కూడా మన స్టిక్కర్ మ్యాచ్ నూనె కడుపు మ్యాచ్ కావాలని ఇక్కడ ఆలోచించాలి 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన మన ఇంటి ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అవడం నూనె పాత్ర ఉంది ఎస్ఆర్ స్టిక్కర్ పాత్ర ఉంది ఈ వాచ్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏం తెలుస్తుంది టైం ఫోన్లో లేదా కారం వర్జం చంద్రగ్రహణం సూర్యగ్రహణం అంటే ఇది ఎందుకు పెట్టిన సాధారణ అయితే సోప్ ఏంటిది ఏతులకే తెలంగాణ వాళ్ళు చెప్తారంటే ఏతులకు సోప్ పెట్టుకున్నది సోపు పెట్టుకున్న దీంతో ఆరోగ్యానికి ఎటువంటి సంబంధం లేకపోయినా 4 షాపులు తిరిగి 4,000 పెట్టుకున్నది నచ్చకపోతే మళ్ళీ పోయి రిటర్న్ చేసి ఇంకో వాచ్ తెచ్చుకున్నాయి ఎప్పుడైనా నూనె అట్లా తెచ్చుకోవాలి నూనె ఎవరైనా అడిగిరా షాప్ పోయి సార్ మొక్క నుంచి నూనె వస్తుందని చెప్తారు మీ నూనె మంచిదేనా నీ దగ్గర 10 కంపెనీల నూనె ఉంది ఈ నూనె డబ్బు మంచిదేనా నూనె అని అడిగిరా సంతూర్ సబ్బియవా శిక్షా పోయేవా ఎప్పుడన్నా పలానా కంపెనీ స్టిక్కర్ ఇవ్వవా అడిగినవా పలానా కంపెనీ పెళ్లి ఇవ్వవా అని అడుగుతారా సెలెక్ట్ చేస్తారు రాస్తారు లేకపోతే వాచ్ పెట్టుకొని చూస్తారు స్టిక్కర్ ఒకసారి మన శారీ పక్కన పెట్టి చూస్తారు బెల్ట్ ఒకసారి పెట్టుకొని చూస్తారు
అంగీ వేసుకొని చూస్తావు ట్రయల్ రూమ్ లో వేసారు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ పేరు చెప్పగానే పేరు చెప్పిపోయి కొనుక్కొచ్చుకున్నంత ఈజీగా ఇంట్లో వాడే స్టిక్కర్ ఎప్పుడైనా తెచ్చుకున్నావా? నాకు ఒక మాట చెప్పు, స్టిక్కర్ ఇంపార్టెంటా నూనె ఇంపార్టెంట్? ఏది సెలెక్ట్ చేయాలి? ఎప్పుడు సెలెక్ట్ చేసిన ఎప్పుడన్నా